విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత. రావడము నీ పూర్వస్థితి, నీ పేరు, నీ వృత్తాంతము ఒక్కొక్కటిగా మొత్తము విన్నవించాలి. కాలమే ఎల్ల కాలము సుఖ జీవంబుగా కళ్యాణ ప్రాప్తి వస్తుందా ఆయురారోగ్యంబుగా వర్ధుల్యమని దీంచుతున్నాను. అమ్మా అంత పెద్దది పెడితే ఏడ ఉండాలి, ఏడబోవాలి నేను. నాకేమైనా అంత పెద్ద దీర్ఘాయుష్ పెడితే ఏడ ఉండాలి, కొద్దిగంత గుంజి పెట్టు. అమ్మో 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 కోపం రానియదు. పానం బాలే, దానిక జంగు వచ్చింది. ఏంటి మాట మహారాజు గారు, నాకు జర రోల్ తిరగదు, నువ్వే చక్కగా పెట్టుకోవాలి. రోలేంటి ఇది నోరు నోరు. మహారాజు గారు ఏమన్నారు? మీ రావడం నీ పూర్వస్థితి చెప్పమంటే ఏదో చెప్పారు. నేను ఇప్పుడే అటు వేయించిన కానీ గోపి వదిలేకెళ్ళాను. చూపులను ఎల్లప్పుడూ బ్రహ్మ చూపుకుంటూ ఉన్నటువంటి మహానుభావుడా శ్రీకృష్ణ గోపాలు అంటారు. ఓహో, నీ పేరు అయినా గోపాలకృష్ణుడు అంటారు నీ పేరు. మరి నీకు మీ డాడీ పేరు ఉన్నారా లేరా? ఉంటేనే చెప్పు. మీ అమ్మ పేరు, మీ మమ్మీ పేరు, మీ మాతా పేరు, మీ మదర్ పేరు, మీ తల్లి పేరు.
పేరు శ్రీకృష్ణ పరంధాముడు అన్నావు, లాస్ట్ మర్చిపోయినా జర కోపం చేయదు అంటే అల్లా చూసి ఇలా మర్చిపోయినా. మా యొక్క ప్రతాపమైన మా యొక్క పూర్వస్థితి అవును నీకు ఏమాత్రమైన తెలియదు. నాకు ఏ మాత్రం ఎరగలే. తెలియదు 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 అంతే, తెలియదు అంటే తెలియదు అంతే. కానీ ఎవరనుకొని ఆచి మారుతున్నావు? నువ్వెవరు రాజలింగ్ కాదా? ఎవరు ఉండేవి, నువ్వెవరో ఉండేవి. కృష్ణయ్య నువ్వు కృష్ణయ్య మేకలు పోతున్నాయి పిలుస్తున్నా. నీకు మేకలు ఇక్కడ ఉన్నాయి, 2 తెచ్చుకున్నా. అట్టనా? చెప్తా విను. చెప్పండి మీ నీ పూర్వస్థితి ఏది దాయకుండా చెప్పు. అట్టనా? పద్ధతి తెలుపుతుంది ఇప్పుడున్నదే అనయక తనదు కైన తన అప్పుడు మిట్టటి వయసు ఉన్నదే సరగుణ పాడి పంటలకే సర్వజనులు చుకులయ్యనున్నదా నిరతమ మనకు కట్టము నిత్య క్రియలందరూ అంటీవిగా ఏమన్నా ఈ మిత్రమా అన్నాడు. ఓ మిత్రమా అన్నారు మహారాజు గారు. ఏమన్నారు? మీ ప్రతాపం ఏమని చెప్పారు? మరి ఈ ద్వారకా నగరంలోనూ మా యొక్క ద్వారకా నగరము, అవును ఈ ద్వారకా నగరంలోనూ ఈ మాత్రము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అవును జనంబులకు తమ కులాచారము ప్రవర్తిప్పుతూ ఎల్లప్పుడూ ఎట్టి వాళ్లకు ఏ కొరత లేక నిరంతరం సౌఖ్యమేనా లేక కట్ట జీవులై వర్తింపుతున్నారా చెప్పము. అందరికి ఎటువంటి కష్టం లేకుండా బతుకుతురు, కానీ జర ముసలోళ్ళే జర్ర ఇబ్బంది పడుతురు. ఎందుకని? నేర్పించిన కరెక్ట్ టైంకి రావట్లే. అది ఒక్కటి సెట్ చేసి గతం అంతే. ఇక ఇంకా చెప్తా విను. శ్రీవాసు దేవుడను అమరావాది పూజుతులను మహారాజు గారు శ్రీవాసు దేవుడను. స్త్రీ అనగా లక్ష్మీదేవి. శ్రీవాసు దేవుడు. ఓహో, స్త్రీ అనగా లక్ష్మి. లక్ష్మి యా లక్ష్మీపతిని విష్ణుడు. అవును, లక్ష్మీపతి విష్ణువు విష్ణుమూర్తిగా ఉన్నాడు. మరి తర్వాత కృతాయుగం ద్వాపర యుగం. ఓహో, ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో గోపాలుడిని పుట్టేందుకు నా పేరు గోపాల బాలుడు కృష్ణుడు. గోపాల బాలుడు కృష్ణుడు. మరి నీకు అయిందా? ఏంటది? చుట్టాలు వచ్చురు, సూరి కింద పడినారు. वो आदि हमारा 3 शादी आए, तुम्हारे शादी आए 1 2 3 शादी आए, तुम्हारा शादी आए ఏంటో అర్థం కాలేదు. తెలియదా? నాకు ముగ్గురు పెళ్ళైనాయి. ముగ్గురు పెళ్ళైనాయి. 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఒక్కటి ఉంటలేదు నా దగ్గర. ఎందుకని అంటే ఒక్కటి ఎందుకు ఉంటలేదు అంటే, ఒక దాన్ని పెళ్లి చేయగానే తీసుకొచ్చిన, ఏయ్ ఈ పని పోవే, ఈ పని పోవే అన్న. నన్ను పని పోవమంటే ఎవరో బాడు కావన్నది ఒకటి పోయింది. ఇంకో దాన్ని చేసుకోగానే అమ్మ దానికి పని చెప్తేనే అది పోయింది, దీనికి పని చెప్పొద్దని
లోపల ఇట్లా కూర్చోబెడుతున్నా తినబెట్టి కూర్చోబెడుతున్నా ఈ కూర్చొని బలుస్తానికి అన్నను చంపుతానికి ఐడా అన్నది అది పోయింది ఇంకో దాన్ని చేసుకున్నా ఈ అమ్మ కూర్చోబెట్టొద్దు పని చెప్పొద్దని రోజు ఇంట్లోకి బయటికి తిరుగుతున్నా ఈ బయటికి తిరిగే పని నీ కాడ ఎందుకుంటారు అన్నది పట్టుకున్న దాన్ని అది పోయింది ముగ్గురు పోయిరు అసోటి పెళ్లి నేను చేసుకున్నా మరి నువ్వు చేసుకున్నావా లేదా అది కాదు మహారాజ్ గారు ఈ యుద్ధ అయిన పాండవుల వసుదేవ దేవకీ కుమారుడు వసుదేవ దేవకీ కుమారుడు వరుండ చక్కని కృష్ణుడు ఓహో వరుణ చక్కని శ్రీకృష్ణుడవు ఆ వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడివి మా తండ్రి మీ తండ్రి పేరు వసుదేవుడు అయ్యా ముసలోడు కాడా ఎప్పుడు వష్టిగానే ఉంటారా ముసలోళ్ళం కావా ఏందో అను నన్ను అట్లా అను నన్ను ఏందో అన్న నన్ను వసుదేవుడు అంటే పేరు వసుదేవుడు ఓహో పేరే వసుదేవుడా మీ అమ్మ పేరు మా తల్లి మీ తల్లి దేవకి ఓహో మీ తల్లి దేవకి అమ్మ పేరు జియో అమ్మనే దేవకి అమ్మ దేవకి మాత పేరు తల్లి అమ్మ మాత జనని మదర్ ఇవన్నీ ఒకటేనా మా తల్లి నా దేవకి గర్భంలో వసుదేవకి కుమారుడు ఓహో చక్కగా వారి ఇరువురికి జన్మించినటువంటి వాడు కృష్ణ పరమాత్ములను గోపాల దేవుడు వసుదేవ దేవకిలో పుట్టినటువంటి వాడవు నీ పేరు శ్రీకృష్ణ పరంధాముడు అంటారు అవునా అయ్యా మరి నీకు గట్టిగా ఏమన్నా మళ్ళీ ఆరోగ్యశ్రీ కరెక్ట్ ఉందా లైసెన్స్ వచ్చిందా అసలు నీకు రాలేదా అని అవేంటి అవెందుకు ఒక గుది దాకిచ్చి రాలేదా అని వసుదేవ దేవకి గర్భంలో పుట్టి జన్మించి నందుని ఇంటిలో నందయ్య సోదరి ఇంటిలో పెరిగి పెద్దయ్యున్నటువంటి వాడను ఓ పాల బాలు ఊరిని నిన్ను కన్నదేవో దేవకి వసుదేవులు పెంచిన వాళ్ళు పెరిగింది నందయ్య సోదరులు నందులు యశోదులు నందుడు యశోద వారి ఇంట్లో పెరిగినావు ద్వారకాపురంలో జన్మించాడు మధురాపురంలో జన్మించాడు ద్వారకాపురంలో పెరిగినాడు రేపెల్లవాడలో పెద్ద ఓ రేపెల్లవాడలో పెద్దయినో ద్వారకా నగరంలో పిత్తినవు మధురాపురంలో పిచ్చినవు బృందావనములో చందు ఆటలాడాను బృందావనంలోనే ఆట ఆడినావు చిందులేశాడు చేసి కొల్ల భావనతో పొందుకులు చేసి చిందులు వేశాడు ఓహో ఎందుకు పుట్టి పెరిగి 16,000 గోపికలతోటి సరస సల్లాపంబుల చేత నొలలాడుతూ ప్రేమచే వారి యుద్ధం ఉన్నటువంటి వాడు గోపాల దేవుడు 16,000 మందితోటి 16,000 గోపికలతోటి 8 భార్య ఏంది
ఏమంటివి? ఏంటి భయపడుతున్నావు ఏంటి? ఓ అమ్మా దూరం నుండి మాట్లాడు. ఎందుకు ఏమంటివి? ఎందుకురా? కాదు నువ్వు దూరం నుండి మాట్లాడు. నీకు భార్యలు ఎంతమంది? 8. అమ్మ పోతే కూడా ఓ కుట నీ కాల్చిపారం పెద్దదే అయితే. మహారాజ్ గారు కోపం చేయకు. టెస్ట్ పోయినావా? టెస్టులు చేయించినావా ఏమన్నా? ఎవరికి? నీకు. నాకెందుకు? గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ. నాకెందుకు? నీకెందుకు? నువ్వు దూరంగా ఉండాలి. 8 మంది భార్యలు అంటే పుణ్యాన్ని కట్టున్నావా? అమ్మా అంటే అందులో ఏమైతుంది? ఓ అమ్మా వాళ్ళ పెద్దది వస్తుంది. పెద్దదేంటి? పట్ట రాసిస్తురు. అంటే భూమా జాగనా? ఓహో అవన్నీ కావు. ఓ అమ్మ అది పెద్దది. నెలకు పోగానే తారీఖు నాడు రా అంటారు, ఇస్తారు. ఏంటి అర్థం కాదు. జర ఇంటికి కూడా ఇచ్చేది బట్టలు లేకుండా వచ్చింది. చెప్పు. అది ఆరోగ్య అంటే 16,000 గోపికలు ఒక్కరు కాదు, 16,000 గోపికలు 8 భార్యలు. అందుకే దూరం ఉండమంటున్నా. నా దగ్గరికి రా. ఇంకా నా పైన వచ్చిన ఖాతాలు లెక్కలే లెక్కబెట్ట వశముగా. అందుకే టెస్ట్ పైసలు నేను ఇస్తా. అంటే నాకేమో జరిగింది అనుకుంటున్నావా? నీకు అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మహారాజ్ గారు 8 భార్యలు గోపికాంతులతో కూడి ఉన్నటువంటి వాడవు. నీ పేరు కృష్ణుడు అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడికైనా పోతున్నా ఇంకా ఉన్నదా? నేనా? ఇంకెక్కడికున్నది? ఇక్కడనే కూర్చోవాలి. సభై కూర్చోవాలంటున్నావా? నిలయుడవు. నీ పేరు ద్వారకా నిలయుడు గోపాల కృష్ణుడవు. అంతేనా? అవును. చెప్పాలి. చెవులు వినబడతలే పోయి. అరే అను ఏమంటివి? ఇప్పుడు చెప్పు. ఆకాశవాణి రేడియో చదువుతున్నది. జర రిస్పెక్ట్ నొత్తుంది. ఏమన్నా ఇంకే ఉంటా సైలెంట్. అవునోయ్ అన్న నన్ను కొద్దిగా ట్రై చేస్తే వస్తుంది. మహారాజ్ గారు నీ నవ్వెంటో లేతగుంది. ఓ నాది ₹1,00,000 నవ్వు. ₹1,00,000 పెట్టినా దొరకదు నా నవ్వుకు. బందయ్య బిడ్డ కొడుకు. ఎవరు? నేనా? అవునవును నిజమే. అందుకని ఆ మాట వస్తుంది. తాతకు నేర్చుకున్నాడు. అవు ఆయన మా సొంత బామ్మడినాగా. ఎవరు 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 ఎవలే? బందే మనవాడు ఏమైతే బామ్మడి కాకుండా? ఏ కాదు, ఆయన మనవాడు. తను మాయకి మా మనవడి. మాయకు మనవడి. మీ అయ్యకు మనవని. నీకు మొగని? కాదు కాదు, అల్లుని 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 అల్లుని. ఆయనే ఉండు కోపం రాని.
పురాణ భీతులైతరామరన్ హరి పూజలయందు బ్రహ్మరుతమతులే క్షత్రియులన్యోన్య మిత్రత్వముల ధర పాలింపుతున్నదే మేలు కనుక అమితమౌ సౌఖ్య సంపద నంది శత్రు చెడులకే నెట్టి బాధలు జరుగనివక పునరే మనపురిలో నచ్చీరం సరే ఇక్కడికి సమాచారమై కూర్చుంటాను. ఆయన వర్తల్ని వేదములు శాతములు పురాణములు చదివేటువంటి వారాలు స్వచ్ఛమే కదా. అవును, వేదములు తాగుబోతులు తాగనోళ్ళు మొత్తం క్షేమంగానే ఉన్నారు. నువ్వు ఏం అడుగుతున్నావు? నువ్వు ఏం అడిగినావు? నాకు అర్థం కాలే. మందా దొరుకుతుంది ఈ ఊర్లే. వేద శాస్త్రాల వీధులై తరామర హరి పూజలు ఎందు ఆ శ్రీ హరి పూజ ఏంది ఎప్పుడు ఎల్లప్పటికైనా ఈ వెంకటేశ్వరుని పూజలు ఈ గ్రామంలో రోజు రోజుకు చేస్తున్నారా లేక వ్యక్తులై తిరుగుతున్నారా? చేస్తురు. రోజు వచ్చి కొబ్బరికాయ కొడుతురు. ఆడ షాప్లో టింగ్ అనిపిస్తురు. షాప్లో టింగ్ ఏంటో ఈడ కొబ్బరికాయ కొడతారు. షాపులో 220 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒకటి ఇస్తారు. తీర్థం తీర్థం గంట కొడతారు. ఆ తీర్థం ముచ్చుకొని ఇంటికి పోయి వాళ్ళని కొట్టుడు అంతే. అదే నడుస్తుంది. సరే, ఏడికి పోతున్నావు? ఏడికి పోతున్నావు? కూర్చుంటాం. సరే కూర్చో. ఇంకా కుర్చీలు తేలే. ఇంకా తెత్తరో తేరో కూడా తెలవదు. ఇంకా తేలే తెత్తరో తేరో కూడా తెలవదు. కలహములేని తిరవెల్త కష్ట సుఖము కలహమున నుండి నెల్తన పండుగ అకటడి అకటకటాడి నెల్త ఆలంగనంబు గుడిపే కానబడదాయే ఈ వేళ కరుణలేక ఏమన్నావు? కలహము లేని దినము మాకు కష్టమే. కలహము అంటే ఏంటిది? కష్టము. కలహముంటేనే మాకు సుఖం. కలహం అంటే ఏంటిది? అది పంచాయతీ. పంచాయతీ. వీనికి వారికి యోగ దృష్టిలో చూసుకొని వారి వీరికి లలాటను తగ్గు పెట్టిందే మాకు భోజనం. ఓహో, వాళ్ళకు వీళ్ళకు పంచాయతీ పెడితేనే నీకు భోజనం. దేవతలకేమో అమృత భోజనం. దేవతలకు అమృతము భోజనము. రాక్షసులకేమో రక్తము భోజనం. రక్త భోజనం. మాకేమో కలహం అంటే భోజనం. ఓ, మీకేమో పంచాయతీ పెడితేనే భోజనం. పుణ్యకోరి కానీ నేను పుణ్యకోరిని కానరా? నేను మంచివాడిని. మంచివాడిని. కలహం ఉంటేనే మా భోజనం పెడతాయి. కలహం ఉంటేనే ఒకరికి పంచాయతీ పెడితేనే నీ కడుపు నింతది. మరి అలా అన్ని చూస్తావాను? అన్ని యోగ దృష్టి చూస్తాం. నా చూడు, నా చూడు. చెయ్యి చెయ్యి. ఓహో, ఇంక ముద్ర మంచిగా కడుక్కోచుకోనా? ఔషధ రేఖ మంచిగానే ఉంది. అన్నం రేఖ మంచిగానే ఉంది. నిండు రేఖలు నిండుగానే ఉన్నాయి. ఆవుషి రేఖ నాకు తెలుసు. నేను 99 సంవత్సరాలు బతుకుతా, అది నాకు తెలుసు. అది మళ్ళీ అన్నం రేఖ నాకు ఏడిపోయిన అన్నం ఉన్నది నాకు తెలుసు. కానీ పెళ్లి కాలేదు. పెళ్లి అవుతుందా కాదా చెప్పు. ఓహో, అది విధమా? అయితే పెళ్లి రేపు మాపే ఉన్నది నీకు. రేపు మాపు పోయా. రేపు మాపు అంటే తట్టుకోలేను. జర్ర గుంజి పెట్టు. 8 రోజులు ఉండేది శుభముహూర్తం. 8 రోజుల చుట్టాలు నావోలు, పక్కాలు నావోలు, పప్పు నాది, కారం నాది, చింతపండు నాది, జీలకర్ర నాది. జర్ర గుంజి పెట్టు. అయితే దగ్గర పెట్టు. దగ్గర పెట్టు. అయితే రేపే ఉన్నది. రేపే పెళ్లి. రేపు పెళ్లి చేసుకుంటా. సరే, నా పెళ్ళం అక్కడనే నీళ్ళు వేసుకొని వస్తుందా? నా గెగ్గరికి వచ్చినాక నీళ్ళు వస్తుంది. పెడుతున్నా. నువ్వు మగవాళ్ళని ఏంది స్త్రీలు ఎట్లు గర్భిణితో ఉంటారా? కష్టం లేకుండా చెప్పే. అట్లనా? కష్టమే లేకంటే రేపు శుభదినం ఉన్నది. పెళ్లి అయింది. ఇవాళ పెళ్లి అయింది. నాకు సరే పెళ్లి అయింది. నా కొడుకు పుడతాడా బిడ్డ పుడతాడా?
అందులో అలా అంటే ఇద్దరు కొడుకులు పుడతారు, ఇద్దరు కొడుకులు పుడతారు, ముగ్గురు బిడ్డలు పుడతారు. ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు చాలు. మరి వానికి ఎప్పుడు పిండి అవుతుంది కొడుకు? వాడికి వచ్చే పుణ్యం రోజు పుణ్యం వెళ్ళాకనే మళ్ళీ వాడికి చూపుడుతుంది. పుణ్యం వెళ్ళాక వానికి పిండి అవుతుంది. వెళ్ళి ఏంటంటే మరి వానికి కొడుకు పుడతాడా పిండి పుడుతుందా? నారాయణ 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 ఇదేమి ఆడికి పిల్లలా పిల్లగాడా? పిల్లడా పిల్లగాడా? అయితే అతనికి పిల్లవాడే పుడతాడు. పిల్లగాడు పుడతాడు. పుట్టిన 2-3 రోజులనే మరణిస్తాడు. నువ్వు అప్పుడే చచ్చిపోతే ఏమిరా నీ పెళ్లి కాకనేపాయే? అయ్యో పూర్తయిందో లేదో? నీ కొడుకులు పుట్టగలపోతే అరే ముది వారి మనవానికి ఏడుస్తున్నావు. ఓహో మరి వాడు పుట్టినాక వాడు నేను ఉండనా ఇప్పుడే ఏడుస్తున్నా. నారాయణ నారాయణ. అయ్యా మరి కలహం అన్నావు, ఈ రోజు దివసమున ఎవరి దగ్గర కలహం ఉంది? ఏడిపోతున్నావు? చూశానురా చూశానురా. చెప్పండి. కార్యకాపురంలో ఉన్నది. ద్వారకా నగరంలో కలహమా? అవును. సరే పోదామా, నేను కూడా వస్తా. ద్వారకాపురి ఇది. కానీ ఇందులో ద్వారపాలకులు ఉన్నారా లేరా కొంచెము వెళ్ళి చూచదు. నారాయణ అబ్బా ఇదేమి ద్వారమ ముందు నాలుకవే తెలుసుకొని ఉన్నది. నాలుక చాపినది ఏంటిది? పిశాచియా దయ్యమా? అంటే ఓహో అక్కడ లేదు దారి ఇక్కడ వెళ్ళే అంటున్నాడు. ఇది ఆ వరుస. శివ శివ అంటే అతి కాదని మళ్ళీ ఇట్లా అయితే ఇక్కడే వెళ్ళండి. మూర్ఖుడా వారం అదే ద్వారకాపురం నుండి శ్రీకృష్ణ భగవానుడు ఉండేది ఇదియా తర్వాత అయితే వెళ్తాను. ఆగు. ఇది ఓ దేవుడు చేసింది కాదు, ఓ కమరాన్ని చేసింది, కుమారాన్ని చేసింది కాదు. అప్పటికప్పుడే పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చింది. అలా పోవాలంటే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి, ఊపిబత్తులు తీసుకోవాలి, ఆడ ముత్తిచ్చి కొబ్బరికాయ టోపున కొట్టి ఆడ గంట ఉంటది. ఊపి దెబ్బ గట్టిగా కొట్టుకుంటా టింగ్ టింగ్ అని కొట్టుకోవాలి. అచ్చనా మూర్ఖుడా అది మాకు తెలియదు. తెలియదా? ఇదిగో ద్వారకాపురిలో ఇక్కడ నివసించాను. నీ మహారాజు దర్శనం చేసుకోండి. ఎవరు కావాలి నీకు? ఎప్పుడో నా మొదలైనా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ భగవాన్ ఏముంటది లేక శివ శివ ఓం నమ శివ ఉంటది. నారాయణ నీ రాజు దర్శనము నీ కృష్ణుడు ఎక్కడ? ఇక్కడే. ఇక్కడే ఉంటాడు. ఎందుకు ఎందుకు దర్శనమే చేసుకోవాలి. దర్శనం చేసుకోవాలా? శ్రీకృష్ణుని ఇల్లు ఎక్కడ? ఎక్కడు?
ఎక్కడు ఏంటి నువ్వు చిత్రంగా మాట్లాడతావు? ఏంటిది? అతడు ఉండే గృహం ఎక్కడ? ఎక్కడయ్యా? ఆయనకి ఏం బాధనే? ఆ ఇల్లు ఎక్కడ? ఎక్కడ ఇల్లు ఎక్కడ ఆయనకి ఏం బాధ? ఆయన కాడ 100 మంది జీతగాళ్ళు ఉన్నాం, 100 మంది పనులు ఉన్నారు. ఇల్లు ఎక్కేది ఉంటే ఎక్కేది మేము. ఆ ఇల్లు బాగా లేకుంటే గోడలు ఎక్కేది మేము, ఇల్లు ఎక్కేది మేము. ఆయన ఎందుకు ఎక్కుతాడు? ఇల్లు కాదురా, గృహం గృహం. అరే నారాయణ నారాయణ. అతని దారి ఎక్కడ? ఏంది? ఆయన ఉండే దారి ఎక్కడ పోయేది? ఎక్కడు ఆ దారి కూడా ఎక్కడ? ఆయన ఎక్కడు? ఈ బాట ఎక్కడ పోతుంది? ఈ బాట ఎక్కడ పోతుంది అంటున్నా? నేను పుట్టేప్పటి నుంచి ఇన్నే ఉంటుంది. అది ఎక్కడ పోతుంది? ఇది ఇన్నే ఉంటుంది. అది ఎందుకు పోతుంది? దాని ఎంత పడి మనమే పోవాలి. ఈ కృష్ణుని వద్దకు వెళ్ళాలంటే దారి ఇదేనా? అట్లా అన్నావు, దా తీసుకుపోతా. నాది పట్టుకో, చెయ్యి. నారాయణం నారాయణ. మహాత్మా వందనములు వందనములు. ప్రతి నమస్కారములు. సీరియస్ ఒడ్లు తిని గజ్జేరుగులు. సైలెంట్. నారాయణ ఏమి అభిచారం మాట్లాడుతున్నావు? మాట్లాడండి ఇక. వందనములు మౌనీశ్వరా, వందనములు మౌనీశ్వర, వందన మరదింద నేత్ర భారత నేత్ర, సుందర రూపులు మీరను ఇందొచ్చుట పనియదలుపు ఏకమనిపుడు దేవా. కీర్తి కెంపించిన కృష్ణుడవు క్షేమమే మీరలందరూ కుశలమేనా? బాలకాపురినున్న వారెలెల్లా తెలుపు మణి వచ్చుట శీఘ్రమే వేకయించు దేవా దేవా దేవా. వందనములు ముని నాయన, ఈ ద్వారకాపురములోకి ఏ కార్యములకై వచ్చి ఉన్నారో చెప్పు వింటారు. మీ ద్వారకాపులు అందరూ కుశల ప్రమోదులై వర్తింపుతున్నారు కదా, కానీ ఒక్క మాట చెప్పడానికి వచ్చేసాడయ్యా. అక్కడ మీరు ఎన్నడైనా ఏ ద్వారకా నగరమునకు రాలేదు కాబట్టి ఎందుకు వచ్చారో దాని సందేహమే వింటో నాకు చెప్పును మీరు వింటారు.
సమయంలో ఈ దినమున ఒక్క కోరిక పండి ఉన్నది, మీతో అడగాలని వచ్చేశారు. నాతోట? అవునయ్యా. నాతో ఒక్క కోరికదా? అవును. అంగా వంగా కాలింగా కోరిక కలిగి నీవు నారదా, ఏమి కోరిక కలిగి ఈ రోజు మా సన్నిధానములకు వచ్చేసుకున్నావు? తప్పకుండా కాల్చుకునే వింటాడు. మహాదేవుడు సృష్టికే సృష్టికర్తము, దేవునివి మహాదేవుని ఒక్క ముచ్చటంటే ఏమి కోమల దేవుడు. చెప్పండి వింటాడు. అన్నా భగవంతా చెప్పండి. నీవు భారతాపులో నీ ప్రేమతోటి నీ గోపికలతోటి ఆనందంగా చెంపుతున్న వాడు. కానీ ఇవల్ల భాద్రపద శుద్ధ చవితి ఏదంటే విఘ్నేశుడు పుట్టిన దినము. విఘ్నేశుడు పుట్టిన దినము చాలా వేడుకలు. పార్వతికి పరమేశ్వరికి ఎంతో వేడుక ఉన్నది. కానీ అందులో ఒక్క మాట ఉన్నదండి. అందులో ఏంటి? అందులో ఈరోజు భారతదేశ శుద్ధ చవితి. చవితి ఏంటో ఏంటి నీ నోటికి పసుపు ఏందో ఎన్ని రోజులున్నావు? వాణ్ణి అంటున్నా భాద్రపద శుద్ధ చవితి. అయితే వినాయకుడు పుట్టిన దినం ఇది. అవును. విఘ్నేశ్వరుడు పుట్టిన దినం. తల్లిదండ్రులకు పరమేశ్వరులకు ఎంతో వేడుకలు. అవును కావచ్చునయ్యా. ఈ రోజు భారతదేశ శుద్ధ చవితి అయితే అవును శంకరునికి భక్తి హాయిగా కలిగొచ్చును. అవును. మరి మనము చూస్తే ఏమైతుందని మనం చూస్తే ఆయన చెప్తారు. ఆయన చెప్తారు నాకు తెలుగు చంద్రుడు చదువుతున్నాడు. చంద్రుని ముఖము మనము చూడవద్దని అంటున్నావు. చూడవద్దు. చూస్తే ఏమవుతుంది? అందులో బాధ వస్తుంది. ఏమి కలుస్తుంది చెప్పు. చూస్తే మరి చంద్రబింబము చూసిన వారికి పెండి అవుతుందో కాదో ఆయన చూస్తే ఇలా ఓడి ముండ కొడుకు పెళ్లి ముండ కొడుకును కాదు పెళ్లి కొడుకును. భాద్రపద శుద్ధ చవితి చంద్రుని ముఖము చూసినట్లయితే ఏ అపనిందలో ఏ బాధలో ఏ కష్టాలో కలుగుతాయని నీకు చెప్తున్నాను కృష్ణ. అదేనయ్యా. చూస్తే ఏమైతుంది? లైసెన్స్ కట్టు. ఈ రోజు చూస్తే ఏమైతుంది? లైసెన్స్ ఏంది ఏమైతుందిరా? లైసెన్స్ లైసెన్స్ ఏంది? నువ్వు కరువు పని పోతావుగా ఆడ బుక్ మొత్తం అయిపోయినట్టు రాసి పెడతారు. మహాదేవా ఏమవుతుందంటే నిజముగా చెప్తా వినండి. చెప్ప స్థితిలో ఇది ఇన్నవారికి వదము, స్థితిలో ఇది ఇన్నవారికి అవమానం కలుగును. స్థితిలో ఈ దినమందున చంద్రుని ముఖము చూడవలదు.
కృష్ణరావు జనులు భాద్రపద శుద్ధ చదువుతున్నారు. చంద్రుని ముఖము చూస్తే లేని లేని బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అపబాధలు వస్తాయి. ఎవరికి నువ్వే కాదు, క్రూరజనులకు రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలకైనా చంద్రుని ముఖము నాడు పున్నమ నాడు చూడకూడదు. చూస్తే చూసిందనుకో శుద్ధ పాద రోజే, శుద్ధ పాత్ర శుద్ధ చవితి ఆయనలా చంద్రుడు వస్తాడు. ఆ చంద్రుని ముఖం చూస్తే అవమానాలు జరుగుతాయి. చూడొద్దు. నీ ఎక్కడైనా దాచుకోవాలి కానీ ఆ చంద్రుని ముఖం చూస్తే ఏ రకం అయితే ఎవరైనా ఊర్లో ఉన్నవారు కూడా మనం కూడా ఎవరైనా భాద్రపద శుద్ధ చదువుతున్నాడు ఆ చంద్రుని ముఖము చూడవద్దు. చూస్తే లేని బాధలు లేని సంఘటనలు లేని జగడములు లేని పంచాయతీలు పెండ్లతోటి మొగలతోటి ఒకటే పంచాయతీలు. పెళ్ళానికి మొగలితోటి మొగనికి పెళ్ళంతోటి ఉండదా అని కలహం అంటే ఎక్కడైనా అది ఉంటూనే ఉంటది. అవును, పెళ్ళమే కాదు, చోళ్ళ వద్ద గాని, నీ ఎవరి వద్ద గాని, మునుల వద్ద గాని, దేవతల వద్ద గాని, ప్రజల వద్ద గాని చంద్రుని ముఖము చూడవద్దు. నారదా, నువ్వు చెప్పే మాత్రంలో నారాయణ నువ్వు చెప్తున్నంతలో మరి చూడాలన్నా చూడొద్దా, ఒకవేళ చూస్తే ఏమవుతుందో చూడకపోతే ఏమవుతుందో చూడవద్దు. ఎవరే కాని, నీ ఎనమండుగురు భార్యలే కాని, నువ్వే కాని, ఈ ఊరు ప్రజలే కాని, నీ భారతలో ఉన్నటువంటి వారు కూడా చూడొద్దు. అదే నువ్వు చెప్పేది మాత్రంలో నాకు చింత అధికం అవుతున్నది. నిజమా? అయితే చూడాలన్నా చూస్తే ఏమవుతుందో అనేది అర్థమవుతుంది. చూస్తే ఏమవుతుంది అంటే అపవాదం వస్తుంది, నిందలు వస్తాయి, పట్టాటు వస్తుంది, కలం వస్తుంది, పీత వస్తుంది, నీతి వస్తుంది, నీతి రాదు. ఏమైనా ఎప్పుడైనా తన్నుకునేది గుద్దుకునేది నీ ఆట ఉంటుంది. భలే దొరికినవరా మాకు. నారాయణ ఇతలో మని కొండ పౌరి నువ్వు గొప్పవాడు, ప్రజలకే కానీ ఎవరికే కానీ నిన్ను పూజించేవారు అష్టా ప్రజలు ఉన్నారు. కానీ నీవు మొక్కం చూడ, నువ్వు అతను చూడొద్దు. నీ భార్య కానీ, నీవే కానీ, అమ్మే కానీ, అమ్మ కానీ, అమ్మలగడ్డ తల్లి కానీ వారు కూడా చూడవద్దని చెప్పాలి. సరే నారదా, నీవని ప్రకారముగానే ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి కాబట్టి చంద్రుని ముఖం అయితే చూడకూడదని అన్నావు. చూడవద్దు. సరే, నీవని ప్రకారమే నేను గాక, నా భార్యను గాక, మా గ్రామములో ఉన్న జనులను గాక అందరికి చేస్తాను. నారాయణ ఇది నీ వెళ్ళివాడనా? మంచిది. సరేవా? వెరీ గుడ్. అలా కూర్చోండి. కరుణాలో నారాయణ త్రిజన పాల పిరావన కరుణాలో నారాయణ త్రిజన పాల పిరావన దేవతలైన పశువులైన సరే చెప్పండి. నారదుడు అన్న ప్రకారంగా మనం ఏమి చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పోవాలి. అవును, ఎటు పోవద్దు, లోపల ఇట్లా కూర్చోవాలి. తొందరగా వెళ్ళి నా సత్యమణి అయినా రుక్మిణీదేవిని రప్పించు. మన సతీ నీ సతీ एवढ्या काय कचरे एवढ्या कुठी ఏం చేస్తున్నావు లోపల? మళ్ళీ పోయి బాట కట్టుకుంది కనరా. దా జరరా
ఆయన ఎదురు చూస్తుండు పని లేక. ఏంట్రా పైరే చెప్పింది ఇక చేదు లీడర్ ఏమో మాట్లాడుతున్నావేంట్రా? ఆయన రమ్మన్నాడు. ఎవరు ఆయన ఆయన? ఎవరు ఆయన లేడా? ఎవర్రా? ఆయనే. మంచిగా మాట్లాడి చెప్పు. ఎవరు? యువర్ హస్బెండ్ అంటే ఆయన మొదలైన ఎవరు మా చెప్పు. రమ్మన్నాడు ఆయన. ఒక్కనే ఉంటా. ప్రాణేశ్వర వందనములు. సుఖీ బాబు చల్లగా బద్దలు పుత్ర భవపుత్ర కాలమై నిందా నూరేళ్ళు కలిగి సుఖ జీవము తోటి ఆయుష్ దీర్ఘాయుష్మాన్ భవ. పోయా అమ్మకు పెట్టింది నాకు పెట్టు. నీకు ముందే పెట్టానుగా. ఇప్పుడు అమ్మకు పెట్టిందిగా, అది తీసి నాకు పెట్టు. గత సంవత్సరం దీర్ఘాయుష్మాన్ భవ. అదొద్దు, అమ్మకు పెట్టింది నాకు పెట్టు. పుత్ర భవపుత్ర కాలమై మంచిది మంచిగా పెట్టు. నీవు వెంటనే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. మంచిది మంచిది పెట్టు. మంచిగా అమ్మకు పెట్టింది తీసి నాకు పెట్టు. అమ్మకి ఏం పెట్టిందో ఏం పెట్టలేదు. దీర్ఘాయుష్మాన్ భవ పెట్టావు. అదే నాకు జర్ర సాగ తీసి పెట్టు. పుత్ర భవపుత్ర కాలమై నిందా నూరేళ్ళు కలిగి మంచి పెళ్లి చేసుకొని కొడుకుల బిడ్డలు గోడు సంపద కలిగి అల్లుడు అధిక సంపద కలిగి ఏడిళ్ళ పిల్లికులు అయ్యి ఎత్తుకో సిగ్గు అయ్యి ఇంటింటికి చిప్ప పట్టుకొని అడక తినిపో. ఇది కష్టం లేని బతికే. ఇది మంచిగుంది. రైట్, ఇది బాగుంది. ఇది మంచిగుంది. ఇక ఆమెకు పెట్టి ఇప్పుడు ప్రాణేశ్వర పడతి కవర్తిల్లదనా తడపై కూతుందురన్ని తోజనేత్రి మిడుకుటయా నన్ను దిగను గడను బిడా తన్నిదికి నివేగయమునను చెలియా లలలా మహనీయ స్వామి ప్రాణేశ్వర, ఓ దేవదేవా. చెలి స్వామి రుక్మిణీదేవి నిన్ను పిలిచిన అంత మాత్రం కూడా నా మదిలో ప్రేమ కలిగి నీ సన్నిధానముకు పిలిపించా. అదే స్వామి, ఎందుకోసమో చెప్పండి. అతనా ఇంటి లోపల నేను రాలేనా, నేను పోలేదనా? ఎందుకని ఈ బ్రహ్మలో అడిగి కూర్చుని దక్కి పిల్లలు పలకడం లేదు. ఏమిటి నువ్వు ఎక్కడ పోయావు? పానం బాగాలేనట్టుంది. నీవు రాక నీ కోసం ఎదురు చూస్తున్నాను స్వామి. జర్రా ఆమె అలిగి కూసుకుందంటే ఆమె ఆరోగ్యశ్రీ కార్డు పని చేస్తలేదు. ఇలా ఎందుకు ఎందుకురా? ఏమిటి కురుకొస్తురు? మీరు గిట్ట ఉరుకొస్తురు.
మమ్మ తెలియకుండా పిలిచిన పలకడం లేదంటే ఎందుకని చెప్పు. పలు విధముల మాటలాడి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ప్రజాకళ సమితిని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. మరిన్ని వీడియోలు మీకోసం. మీరు ప్రోగ్రాం కావాలంటే ప్రజాకళ సమితి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి.